చాలా చాలా బాగుంది. హర్షన్ తలకాయ, ఫ్రెష్ తలకాయ మనకి. వా భలేది ఉంది కదా, చేస్తున్నారు. మామూలుగా లేదు, నోరు ఊరిపోతుంది. పొట్టేలు కన్నా తల్లి పొట్టేలు చేస్తున్నారండి. బజ్జీ జిలేబీలు, అన్ని జిలేబీలు, చిట్టికారులు, చాకంగారులు, గొట్టాలు, మొత్తం అన్ని మేక 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 అంతా మేక మేక. ఇదిగోండి మేకతో తంజీలు మేక. సమోసాలు, సమోసా స్వీట్ సమోసా అంటారు కదా ఇది. సో మనం నాకు అన్నిటిలోని నాకు జీడిపప్పుది బాగా నచ్చింది. నాకు జీడిపప్పు అంటే ఇష్టం. మనది ఇది అబ్బా అబ్బా ఇది చాలా బాగున్నాయి. ఏ సో వచ్చేసిందండి మన టజీన్. విశేషాలు చాలా బాగుంది. చెప్పాడు పేరు అదైతే చెప్పట్లేదు. అసలు ఇది ఎలాగుందో చూసి చెప్తాను. ఓకే, బాదం పిక్కలు మీరు చూసుకుంటున్నారు. బాదం పిక్కల్ని ఇందులో వేస్తున్నారు. సో నమస్తే ఫ్రెండ్స్, అందరూ అలా ఉన్నారు. ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు ఇప్పుడు మొరాకో దేశం వచ్చాడు. సో మొరాకో దేశంలో ఉన్న రుచులన్నీ మనం ఎంజాయ్ చేశారు. సో రుచులను ఎంజాయ్ చేసే ముందు మనం మంత్రం ఏది జీర్ణం మంత్రం అయితే ఉంది. జీర్ణం వాతాపి జీర్ణం, గుర్రం తిన్నా గుగ్గిళ్ళు జీర్ణం, ఏనుగు తిన్నా ఎలకాయ జీర్ణం, చంటిపాపు తాగిన పాల జీర్ణం వాతాపి జీర్ణం. సో ఈ మంత్రం చదువుకున్న మనం ఏది తిన్నా అరిగిపోయి హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇది మా అమ్మమ్మ నేర్పించిన మంత్రం. వీడియోని ఫస్ట్ లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూడండి. మరిన్ని దేశాల రుచులు కింద ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి కూడా చూడండి. ఓకే, మీకు ఏ డిష్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకే, అవన్నీ నత్తలు వేసేసి ఇస్తున్నారు గ్లాస్లోని. హౌ మచ్? దియాసా 10. ఓకే, ఇలా ఉన్నాయి ఉడకబెట్టేసి. బాగుంది, చాలా బాగుంది. మొరాకో రుచుల్లో భాగంగా మనం నత్తలు తినడానికి వచ్చాం. డెలిషియస్ నత్తలు. బాబా మామూలుగా అంటారా? సో ఇదిగోండి మనకి నోరు రుచే నత్తలు వచ్చేసాయి, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా తినాలి అంటే ఇలా తీసుకొని మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి అయిపోయింది. సో ఈ చిన్న నత్తలు, సముద్రపు నత్తలను తినడం చాలా బాగా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది, మీరు చూసుకోవచ్చు. చాలా బాగున్నది. అదిగో ఏమి చాలా డెలిషియస్గా ఉన్నది. మీకు నచ్చిందా? వస్తే మర్చిపోకుండా తినండి, చాలా తక్కువే. సో ఈ నత్తలు తింటూ మనం ఈ వేడి సూప్ తాగాలి. బాగుంది. నత్త సూపు ఎరగదీస్తారు. ఒక టైప్ ఆఫ్ మసాలా లాగా ఉన్నది, చాలా బాగుంది. వచ్చేస్తుంది. సో ఇప్పుడు ట్రెడిషనల్ మేక తలకాయ, పొట్టేలు మాంసం బర్గర్ను తినడానికి వచ్చాము. ఇక్కడ గురువుగారు చేస్తున్నారు, చూడండి, అవసరంగా ఉంటుంది. చూసుకోవచ్చు. తలకాయ అండి, తలకాయ చేసేసి కలుపుతుంది. తలకాయ, ఫ్రెష్ తలకాయ మనకి. వా భలేది ఉంది కదా, చేస్తున్నారు. మామూలుగా లేదు, నోరు ఊరిపోతుంది. పొట్టేలు కన్నా తల్లి చేస్తుంది ఫ్రెష్గా. ఇక బాత మామూలుగా లేదు, అమ్మి అంటారు. మామూలుగా లేదుగా. Just took off everything that was inside the head and just put inside the bread. ఇవన్నా బాగా కాలం పెట్టి ఉప్పు కారం పెడుతున్నారు. కారం బాగా తింటాం. ఆకులు తిన్న మేక కొండెక్కింది, మేక తిన్న మనిషి మంచం ఎక్కాడు. వెజిటేరియన్స్ పాడే పాట చూసి చెప్తాను నల్గొండ. సూపర్. ఈ అట్టు ఏంటంటే హర్షన్ అండి, అంటే ఒక చపాతీ లాగా అట్టు అనమాట. మీకు చూపిస్తాను నాకండి.
హర్షన్. హర్షన్ అంటారండి. తిందాం. మనకి వచ్చేసింది హర్షన్. చూసి చెప్తాను ఎలా ఉందో అసలు. రొట్టో ఏంటో అట్టో పిట్టో. ఉప్పు కారం లేదో చెప్పగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. చమురు చెప్పగా ఉంది. మేబీ టీలో ముంచుకొని తిన్నాను అనుకుంటాను. బాగుంది, చెప్పగా ఉంది. అది వేస్తారనమాట. అది కుస్ టైప్లో ఉంది. ఆ వైట్ అన్నం బార్లీ గింజర్లాగా ఉన్నది. ఇదిగోండి ఇది వేస్తున్నారు. సో ఇది వేసాక మనకి ఇదిగో పెరిగేది వేస్తున్నారు. చూసి చెప్దాం ఎలా ఉందో అసలు ఏంటో విశేషాలు. చాలా బాగుంది. సో మనకి వచ్చింది. వాట్ ఈస్ ద నేమ్? వాట్ ఈస్ ద నేమ్? నేమ్ ఏదో చెప్పాడు, పేరు అదైతే చెప్పట్లేదు. అసలు ఇది ఎలాగుందో చూసి చెప్తాను. ఓకే, పెరిగాను బాగుంది. సో మొరాకో రుచుల్లో భాగంగా మనం మొరాకో ట్రెడిషనల్ వంట అయిన టజిన్లోకి వచ్చాం. ఈ టజిన్ ఏంటి అంటే ఈ మంటల మీద మనకి ఏదైతే కావాలో చికెనో బీఫో ఫిషో ఏదైతే కావాలో అది కుస్కుస్తోని వండేసి పెడతారు. అది మనం తినాలన్నమాట. చాలా బాగుంటుంది. సో మీకు చూపిస్తాను. ఓకే, మనది ఇది. అబ్బా అబ్బా ఇది 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 ఏంటుంది? అది ఇక మామూలుగా లేదు, వండుతున్నారు. నైస్ చాలా బాగున్నాయి. ఏ సూపరా. మాది వచ్చింది. సో వచ్చేసిందండి మన టజిన్. చూసారా? ఈ బ్రెడ్ తీసుకొని మనం ఇప్పుడు దీన్ని రఫాడించేద్దాం. ఓకే, బాగుందే. సో ఈ స్విమ్మింగ్ పూల్ని చూసుకుంటూ ఎంజాయ్ చేద్దాం. రొట్టె ముక్క తీసుకొని నోరు ఊరిపోతుంది, మామూలుగా లేదు. పొటాటోలు అసలు ఏమేమి ఇచ్చారంటే పొటాటోలు, క్యారెట్, చికెన్ ఏది చికెను ఇదిగో చికెను మామూలుగా లేదు. చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. తింటే కానీ తెలీదు. ఇదిగో చికెన్ ముక్క తీసుకొని బంగాళదుంప తీసుకొని అన్ని ముక్కలు తీసుకొని జై సాయిరామ్. చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ని అదే జలపాతాన్ని చూసుకుంటూ తింటే అద్భుతంగా ఉంది. చేస్తున్నారండి బజ్జీలు. సో అరటికాయ బజ్జీ ఇచ్చారు. హిందుస్థాన్ అనుకంటే ఫ్రీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీ బాగుంది. బాదం పిక్కలు మీరు చూసుకుంటున్నారు. బాదం పిక్కల్ని ఇందులో వేస్తున్నారు. సో ఇందులో వేసి ఇప్పుడు అదిగోండి మీరు చూసుకోవచ్చు. చూసారు కదా? సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది. ఇది కావాలి అది బాదం పిక్కలు మీరు చూసుకోవచ్చండి. బాదం పిక్కలు. సో బాదం పిక్కలు వేస్తున్నారు ఇక్కడ. సో ఇది ఇక్కడ వస్తుంది క్రీము. ఇది ముద్ద చేసి ఎంత బాగుందో తెలుసా. సో ఇప్పుడు మనకి ఇస్తున్నారు బాదం పప్పు. ఫ్రీ అని అన్నారు, ఫ్రీ గ్రాtis అని అన్నారు. బాదం పిక్కలు, హనీ ఆల్సో ఇంక్లూడెడ్, తేనె అన్నీ వేసి ఇచ్చారు. చాలా బాగుంది. మెలిసా, యు వాంట్ టు ట్రై? Yeah, I tried. It's just amazing. Really good. చాలా బాగుందండి. సో మొరొక రుచిలో భాగంగా నత్తగొడ్డలు తినడానికి వచ్చింది. నత్తపిల్లలు అంటే ఏం లేదు, దీంట్లో నుంచి ఇలా వస్తుంది. చూపిస్తాను. ఓకే, సలాం. సో వచ్చేసింది మనకి. సో ఇది నిమ్మకాయ వేసుకుని తినాలా? నిమ్మకాయ వేసుకుని తినాలంట. ఇది ఇలా ఉంది. హిందుస్థాన్ తినేసి బాగుందండి. చాలా బాగుంది. ఇలాగా అంటున్నారు. బాగుంది, చాలా బాగుంది. చెప్ప మనకు వచ్చింది హరిరా అండి. ఇది హరిరా అనమాట. అమ్మాయి చూపించకూడదని అన్నారు. హరిరా అంట ఆంటీ గారు ఇచ్చారు, చూపించకూడదు అన్నారు. ఈ హరిరాలు ఉప్పు కారం అన్నీ వేసుకొని తినాలంట. బాగున్నది. ఉప్పు కారం వేసేసరికి మొత్తం బీన్స్, సేమియా, పప్పు దినుసులు ఉన్నాయి. దాన్ని ఇది నోట్లో పెట్టుకొని మనం అప్పుడు హరిరాని తినాలంట. ఇది చెప్పగా బాగుంది. జరగంగా చూద్దాం. పప్పు ధాన్యాలు బాగున్నాయి, చాలా బాగుంది.
ఫుడ్ ఎన్ని రకాలు ఉన్నాయి, వెరైటీ ఫుడ్ అనమాట. పిజ్జా టైప్ ఫుడ్ అన్నీ అనమాట. ఇక్కడ లోకల్ పూరి కుర్మా అనమాట. ఇలా పిజ్జాలా చేసి అమ్ముతున్నారు. చూద్దాం అసలు ఏంటో విశేషాలు ఏంటో. Pizza Marrocos. మొరొకో పిజ్జా అట, లోకల్ పిజ్జా అట. Pizza Morocco. పిజ్జా మొరొకో పిజ్జా మొరొకో అట. చూద్దాం అలాగుందో ఏటో. ఇండియా, హిందుస్థాన్. India. شنو عبد الرحيم؟ పిజ్జా మొరొకో ఎలాగుందో చూసి చెప్తాను. చపాతీని రొట్టిలాగా ఉంది, రొట్టిలా ఉంది, చపాతీ కూరలాగా ఉంది, పెద్దది కావాలి కాకపోతే అంతే. మొరొకో ఇది మటుకు చాలా అదిరిపోయింది. పూరి కూరలాగా ఉంది, పూరి చపాతీ కూర, పూరి కూరలాగా ఉంది, దుంపల కూరలాగా ఉంది, వెజిటేరియన్ చాలా బాగుంది. మొరొకో స్వీట్లు అండి, అన్ని రకాలను స్వీట్లు. మొరొకో స్వీట్లు ఎంత అందంగా ఉన్నదో చూడండి. మామూలుగా లేదు ఇవన్నీ మొరొకో స్వీట్లు. పంచదార పాకం సమోసాలు అండి, ఇవన్నీ పాకం సమోసాలు, చిట్టికారులు, చాకంగారులు, గొట్టాలు, మొత్తం అన్ని జిలేబీలు. సో ఈ మొరొకో రుచుల్లో భాగంగా మొరొకో స్వీట్స్ తినడానికి మనం వచ్చాం. సో మీరు చూసుకుంటే మన హైదరాబాద్లో దొరికేవేవి ఈ పంచదార ఇది పాకం స్వీట్ సమోసా అంటారు కదా ఇది. సో నాకు అన్నిటిలోని నాకు ఈ జీడిపప్పుది బాగా నచ్చింది. నాకు జీడిపప్పు అంటే ఇష్టం. టేస్ట్ చేసి చెప్తాను అసలు ఈ రుచులు ఎలాగున్నాయో. ఓకే, అద్భుతం, మహా అద్భుతం, చాలా బాగుంది. ఏట్లా నువ్వు అలా ఎంగిలివి తీసేసుకుంటావంటే, ఇక్కడ ఇస్లామిక్లో ఒక విషయం నమ్ముతారు వీళ్ళు, అందరూ ఎంగిల్ తింటారు. నేను ఇప్పుడు తినేసి ఇంకెవరికి ఇచ్చినా వెంటనే కళ్ళు కొద్దుకొని తీసుకుంటారు. ఆ ప్లేట్లో నేను నా ప్లేట్లో ఆలు తింటారు. ఇస్లామిక్లో ఇది ఆనవాయితీ. మీరు పట్టించుకోకండి, ఏంటి ఎంగిల్ తినేస్తున్నాం. ఇప్పుడు నేను ఇచ్చేస్తే అమ్మేస్తారు ఎవరు. నాకు ఎన్నో ఇచ్చారు ఎంగిళ్ళు. మీకు గుర్తుందా, మౌరితానియా దేశంలో నేను 100 మంది తాగిన టీ గ్లాస్లో నేను తాగాను. మీ అందరికీ గుర్తుంది కదా. యూట్యూబర్ هادو الهنود. ఇప్పుడు మనం మొరాకోలోని పూతరేకు లాంటి పూరిని తినబోతున్నాం. చూడండి, ఆ కొండ మీద వేస్తారు, కొండ మీద వేసి ఇస్తారు. చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ ఫుడ్ అనమాట ఇక్కడ. అదిగోండి ఇలా వేసారు. సో మొత్తం అంతా అయ్యాక తిందాం. ఓకే, ఒకటి తిందాం. అంటే ఎలా ఉందో చూసి చెప్తానండి. ఇచ్చారా ఆంటీ గారు? బాగుంది. ఇవన్నీ మసాలాలు అన్నీ పెట్టుకొని తినొచ్చట. కారం ఉంది, స్వీట్ ఉంది, ఏది కావాలంటే అది పెట్టుకొని తినొచ్చు అన్నారు ఆంటీ గారు. శుక్రాన్. ఇదిగోండి, ఇవన్నీ పెట్టుకొని తినాలంట. ఇవన్నీ పెట్టుకొని తినాలి. ఇవన్నీ స్వీటు హాటు. మరొక రుచిలో భాగంగా కేకు, మసాలా కేకు, మసాలా టీ అనమాట. మసాలా టీ వచ్చేసింది. మసాలా కేక్ ఇది. సో ఈ కేక్ ఎలా ఉందో చూసి చెప్తాను. అస్సలాం వాలేకుం. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ నాకు ఫుడ్లో ఏం కనపడలేదు. బ్రెడ్ ఇచ్చారు, ఇవేంటి మీకు తెలుసు కదా, బీన్స్ ఇచ్చారు, అన్ని రకాల సలాడ్ ఇచ్చారు. ఇక్కడ రైస్ లేకపోవడం వల్ల నాకు ఇది మొత్తం హెల్దీ అనిపించింది. ఇప్పుడు మీకు అర్థమైంది, ప్రపంచ దేశాలు చూడండి, ఇక్కడ కూర ఎక్కువ తినాలి అంటారు మన పెద్దలు. కూర ఎక్కువ ఉంది, సలాడ్స్ ఎక్కువ ఉన్నాయి, రొట్టి. అసలు ఇందులో అనారోగ్యం కలిగించేది ఏది? షుగరు, బీపీ రావు, ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ అండి, అమ్మాయిలకి చాలా పిచ్చి అంట, తినేస్తున్నాడు తెగ. మీరు చూసుకోవచ్చు, అది బిజీ అట. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ మొరాకోలో స్పెషల్ అయిన కిజిరి తినడానికి కొంచెం పెద్ద క్యూ ఉంది. వెళ్ళి ఒక కిజిరి తీసుకుని చాలా పెద్ద క్యూ ఉంది. ఇటువా మెలిసన్ పంపిస్తున్నాను, బే పని అయిపోతుందని. అన్ని రకాల కిజిరీలు అది పొటాటో, అదండి కిచిడి, వంకాయ కిచిడి, వచ్చేసిందండి నోరూరు నుంచి. అది ఈ అన్ని రకాలు ఇచ్చారు. చాలా బాగుంది.
చాలా కారంగా చాలా బాగుంది. మనకి ఎలాగా ఊరగాయలు ఉంటాయి పచ్చళ్ళు అన్ని రకాల గోంగూరలు అన్ని రకాలు. సో వీళ్ళకి మొరాకోలో ఉన్న ఊరగాయలు ఇవన్నీ ఊరగాయలు అనమాట. నచ్చిందా మీకు? అన్ని రకాల ఊరగాయలు తింటారు అన్నిటితో. కారంగా బాగుంటుంది. అన్ని నిమ్మకాయ నీళ్ళు వెనిగర్లోనే నానబెడతారు ఇవన్నీ.